కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేశాము, కొత్త ఆలోచనలు, కొత్త విషయాలు జరగబోతున్నాయని నమ్ముకుంటూ మనం ముందడుగు వేస్తున్నాము. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఏమవుతుందండి, ఆయన కృప మనపై నిత్యముగా ఉంటుందంట. ఎంతమందికి ఆయన యొక్క కృప నిత్యంగా ఉండాలని ఆశిస్తున్నారు? అందరికీ కావాలి ఆయన కృప కదా. కానీ మధ్య మధ్యలో మనం ఏం చేస్తూ ఉంటాము, కృతజ్ఞతాపూర్వకంగా ఉండటము మర్చిపోతూ ఉంటాము. మనము ఆ యొక్క విషయము మర్చిపోతూ ఉంటాం. ఎంత అద్భుతంగా ఉంటుందండి లెగ్గానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఒక కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు, ఒక కొత్త రోజు మన జీవితంలో దేవుడు ఇచ్చినందుకు మనము కృతజ్ఞతాపూర్వకంగా అడుగు పెడితే మన యొక్క కంప్లీట్ మైండ్ సెట్టే మారిపోతూ ఉంటుంది. వెన్ యూ స్టార్ట్ థ్యాంకింగ్ గాడ్, యువర్ ఎంటైర్ మైండ్ సెట్ స్టార్ట్స్ చేంజింగ్. మీ యొక్క మూడ్ మారిపోతూ ఉంటుంది. చాలాసార్లు మనం ఏం చేస్తాం, లెగ్గానే కొంచెం చిరాగ్గా ఉంటుంది. అబ్బా ఏంటిది, లెగిసిపోయామే, ఇంకా అయిపోయింది, కొత్త సంవత్సరం వచ్చేసింది, మనకి హాలిడేస్ అన్నీ అయిపోయాయి, మళ్ళీ మనం పనికి వెళ్ళాలి అనే ఒకలాంటి బాధ. కానీ మనం అదే విధంగా మనం వెళ్తూ ఉంటే మనకి ఆనందం దక్కదు. మనం లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవా మాకు ఈ కొత్త రోజు ఇచ్చినందుకు వందనాలు, దేవా మాకు ఇలా ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు, నేను ఉద్యోగంకి వెళ్తుండగా దేవా నాతో పాటు నేను ఎంతో మందికి దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను అని మనం ముందడుగు వేస్తే మన యొక్క కంప్లీట్ మైండ్ సెట్టే మారిపోతుంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, ఏముందండి, దేని గురించి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, పెద్ద ఏమీ మార్పు లేదు నా ఉద్యోగంలో, ఉన్న ఉద్యోగం కూడా పోయింది, పోయిన సంవత్సరం రావాల్సిన ప్రమోషన్ రాలేదు, పోయిన సంవత్సరం నా యొక్క స్నేహితులు నన్ను ఏడిపించేశారు, లేకపోతే బంధుమిత్రులు నన్ను ఎగతాళి చేశారు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క విషయం బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ఏమీ లేదా, నీ పక్కనున్న వారి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. పక్కనున్నది మీ తల్లి అయి ఉండొచ్చు, మీ తండ్రి అయి ఉండొచ్చు, మీ చెల్లి, అక్క, లేదా కొత్తగా కలిసారా మీ యొక్క చర్చ్లో, ఆ సంఘం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవా మాకు ఈ సంఘం ఇచ్చినందుకు వందనాలు, మాకు మంచి మనుషుల్ని పక్కన ఇచ్చినందుకు వందనాలు, మా కోసం ప్రార్థించే వాళ్ళని ఇచ్చినందుకు వందనాలు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. మీకు మంచి మనసు, మంచి ఆలోచనలు ఇచ్చినందుకు మీరు దేవునికి వందనాలు చెల్లించవచ్చు. అలాగే దేవా నాకు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చావే, నాకు ఉండడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా రోజు నాకు భోజనం ఇచ్చావే అని మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావని మీరు దేవునికి వందనాలు చెప్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్నీ ఉన్నా సరే కొంతమంది ఎప్పుడు చూసినా బాధపడుతూనే ఉంటారు. దేవుడు వారిని దీవించరు. ఎందుకు దీవిస్తారు? ఉన్నదానికి కూడా మనం ఆనందపడకపోతే, ఉన్నదానికి దేవునికి మనం కృతజ్ఞత చూపించకపోతే, ఉన్నదాన్ని మనం ఇంకా అభివృద్ధి చేయకపోతే దేవుడు మనకి దీవెనలు ఇవ్వరు. When you start thanking God, when you start appreciating, praising God, దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. మీ జీవితంలో ఆశీర్వాదాలు ఆగిపోయాయేమో ఒక్కసారి ఆలోచించండి, కృతజ్ఞతలు చెల్లించండి. ఒక్కసారి మీ యొక్క జీవితంలో మార్పు రావడం చూస్తూ ఉంటారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేనని చెప్పండి. ఎన్నిసార్లు మనం ముందడుగు వేసినా సరే పెద్ద ఏమి చేంజ్ లేదు అని అనుకుంటూ ఉంటామేమో, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. 1 తెస్సలోనికీయులు 5:18 రాస్తుంది, ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము అని చెప్పి ఉన్నారు. దేవుని యొక్క చిత్తం అంట. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ యు గివ్ థ్యాంక్స్ టు హిమ్. ఏదో ఊరికే కాదండి, ఏదో ఊరికే చెప్పలేదు, దేవుని యొక్క చిత్తము అని ఇక్కడ మనకి రాసి ఉంది. దేనికి అండి, మేము దేవుని యొక్క చిత్తము ప్రకారంగా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా లేదా అని ఒక్కసారి మీరు ఆలోచించాలి. లేదండి ఉద్యోగం పోయింది అంటే పర్వాలేదు, ఇంకొక ఉద్యోగం కూడా మీరు క్రాక్ చేసి ఆ ఉద్యోగం తెచ్చుకునే జ్ఞానము మీకు దేవుడు ఇచ్చారని మీరు ఆలోచించి ముందడుగు వేస్తూ ఉండాలి. లేదండి పెద్ద డబ్బులు, నేను అనుకున్నంత డబ్బులు సంపాదించలేదు అని అనుకుంటున్నారేమో, దేవుడు ఇచ్చిన మీకు ఆ ఉద్యోగం బట్టి, ఆ ఉద్యోగం వల్ల మీరు మీ యొక్క అప్పులను తీర్చుకుంటున్నారే, మీ యొక్క కుటుంబానికి మీరు భోజనం పెడుతున్నారే, దాన్ని బట్టి ఆనందించండి, దాన్ని బట్టి మీరు వందనాలు చెల్లించండి. మీ యొక్క జీవితంలో మార్పు రావడం మొదలవుతూ ఉంటుంది. మీ యొక్క జీవితంలో మీ యొక్క కావాల్సిన కోరికలు నెరవేరుతుంది మొదలవుతూ ఉంటుంది. యూ షుడ్ స్టార్ట్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ వాట్ యు హ్యావ్. లేదండి మాకు పెద్ద ప్రమోషన్ రాలేదు అని అనుకుంటున్నారా? వస్తుంది. ఉన్నదాన్ని బట్టి ఆనందించండి, ఉన్న ఉద్యోగం బట్టి ఆనందించండి, మంచి ఆరోగ్యం బట్టి ఆనందించండి, మీకు ఇచ్చిన మందులు, మీకు ఇచ్చిన డాక్టర్స్ బట్టి ఆనందించండి. ఎందుకంటే చాలా మందికి కొన్ని
తీరని మందులతో కూడా నయం అవ్వని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మందులు ఇచ్చినా సరే నయం అవ్వని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి కానీ నయం చేయగలిగిన డబ్బులు, ఆ మందులు ఇచ్చినా సరే వారికి తీరని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ ద హెల్త్, యూ హ్యావ్ టు బీ హ్యాపీ. అరే నాకు మంచి ఆరోగ్యం ఉంది, నేను ఆనందిస్తున్నానని మీరు దేవునికి వందనాలు చెప్పాలి. ఎన్నిసార్లు మనం ఏంటండి ఈ జీవితం అని సొనుక్కుంటూ ఉంటాము. సొనుగుడు మంచిది కాదు, దేవునికి నచ్చదు సొనుక్కోవడం. హీ డజంట్ లైక్ క్రిబ్బింగ్. స్టాప్ క్రిబ్బింగ్ అండ్ స్టార్ట్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు నువ్వు పడిపోయి ఉండొచ్చు, కానీ నీకు దేవుడు మళ్ళీ తిరిగి లేచి మళ్ళీ నీకు కావాల్సింది నువ్వు పొందుకునే శక్తి నీకు ఇచ్చినందుకు నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి. ఈరోజు నీకు కావాల్సింది నీకు దొరకలేదేమో, కానీ మళ్ళీ తిరిగి ప్రయత్నించే ఆలోచన, ఆ యొక్క జ్ఞానము నీకు ఇచ్చినందుకు నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి. నీకు ఎవ్వరూ లేరు అనుకుంటున్నావేమో, సంఘం ఉంది అని నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి. స్టార్ట్ థ్యాంకింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ యాక్షన్ అండ్ యూ విల్ సీ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ స్టార్ట్ సీయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వుగానే కాకుండా నీలో మార్పు వస్తూ పక్కవారిని కూడా నువ్వు దీవించే ఒక స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతారు. ఆమేన్. లూకాసు వార్త తెరుద్దామండి, 17-11. ఇందులో మనము చూసినట్టయితే మనం ఇక్కడ యేసు ప్రభు ఒక 10 మంది కుష్ఠరోగుల్ని నయం చేసిన ఒక కథ చూస్తూ ఉంటాము. 11వ వచనము చూద్దాము. ఆయన యెరూషలేముకు ప్రయాణం పోవచ్చు సమరయ గలిలయ మధ్య వెలుచుండగా ఆయన ఒక గ్రామంలోకి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిల్చున్నారంట. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి వెళ్ళి మిమ్మును యాజకులు కనపరుచుకొనుడి వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడంట. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కదా, ఆ 9 మంది ఎక్కడా అని అడిగారు. ఆ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన ఎవడనూ అగపడలేదు అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. మనం ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆ 10 మందిలో ఒక్కనిగా ఉన్నారా, 9 మందిలా ఉన్నారా? దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేశారు, మర్చిపోయి మనం ఆనందంగా వెళ్ళిపోతున్నామా? ఆ కారణము ఎవరైతే మనకి ఇచ్చారో ఆ కారణభూతుడిని మనం మర్చిపోతున్నామా? లేదా మనం ఆ ఒక్క వ్యక్తిగా ఉన్నామా? తిరిగి వచ్చి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా అని ఆలోచించాలి. చాలాసార్లు చూశాను, వి ప్రే ఫర్ జాబ్స్, రైట్? చాలామంది ఇక్కడికి వచ్చి, దేవా నాకు మంచి ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, హైక్ కావాలి అని చెప్పి ఇక్కడ ప్రార్థించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే దేవుడు వాళ్ళని దీవించిన వారు కూడా ఉన్నారు. కానీ వారు పార్టీ ఎక్కడ చేసుకుంటారు తెలుసా? హోటల్లో. వారు ఆనందంగా ఎక్కడ గడుపుతారు తెలుసా? రెస్టారెంట్లో. వారి ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి రెస్టారెంట్లో వారు హైక్ వచ్చిందని చెప్పి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారే కానీ తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో ఆ సెలబ్రేషన్ మోడ్లో వస్తారా? తిరిగి వచ్చి ఇక్కడ నా యొక్క సంఘంతో నేను సెలబ్రేట్ చేసుకుంటాను, నేను ఆనందపడతాను, ఆయన యొక్క సాక్షిగా నేను నిలబడతాను అని ఎంతమంది ఉన్నామనేది ఒకసారి ఆలోచించాలి. వెన్ వీ గెట్ ద హ్యాపీనెస్ వీ ఫర్గెట్ ద సోర్స్ వేర్ వీ ఫౌండ్ ఇట్. మనకి ఆనందం రాగానే ఆ యొక్క ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ యొక్క సోర్స్ మర్చిపోయి మనం వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఆ ఒక్కడు తిరిగి వచ్చి కేకలతో ఆనందంతో దేవుడు నా జీవితంలో ఈ మహిమను చేశారని చెప్పి ఆయన వైపు వచ్చి సాగిలపడి ఆయన వైపు వచ్చి ఆనందంగా, దేవా నువ్వు నా జీవితంలో ఇది చేశావు, దానికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పుచున్నారు. మనలో ఎంతమంది అలా ఉన్నాము అనేది ఆలోచించాలి. ఈ యొక్క కొత్త సంవత్సరంలో మీరు ముందడుగు వేస్తుండగా, ఒక్కొక్క రోజు మీరు వెళ్తుండగా, ఐ వాంట్ యూ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. రిమెంబర్ ద సోర్స్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. నీ యొక్క సంతోషానికి కారణము, నీ యొక్క సంతోషం నీ జీవితంలో ఇచ్చిన ఆ యొక్క కారణభూతుడిని మీరు ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉండాలి. డు నాట్ ఫర్గెట్. డోంట్ బికమ్ లైక్ దోస్ 9 పీపుల్. ఆ 9 మంది లాగా మీరు వెళ్ళిపోతూ ఉండకండి. ఆ ఒక్క మనిషిలాగా తిరిగి రండి, దేవుని యొక్క సన్నిధికి రండి. ఆయన యొక్క ఆశీర్వాదానికి, ఆయన ఇచ్చిన మీ జీవితంలో చేసిన మేలు బట్టి మీరు ఆయనకి వందనాలు చెల్లించండి. వెన్ యూ డూ దాట్, వాట్ విల్ హ్యాపెన్ కూడా చూద్దాము. అది చేస్తే మనకి ఏమొస్తుందో అనేది కూడా ఆలోచిద్దాము. మార్క్స్ వార్త 6:39 చూస్తాము.
ఇక్కడ దేవుడు యేసు ప్రభుని కలవడానికి చాలామంది ఆయన యొక్క ప్రసంగం వినడానికి వెళ్ళారు. అక్కడ మనకి తెలుసు ఈ యొక్క కథ. 41 చూద్దాము. అంతటా ఆయన ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచారు. ఇక్కడ అందరికీ ఈ యొక్క కథ తెలుసు కదండి. 5 రొట్టెలు 2 చేపల కథ. ఏం జరిగింది అక్కడ? ఏమీ తక్కువగా ఉంది, ఎక్కువ మంది జనాలు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏం చేశారు? దాన్ని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళ శిష్యులకి ఇస్తే ఏం జరిగిందో కూడా మనకు తెలుసు కదా. వారందరూ తిని తృప్తి పొందెను. తర్వాత మిగిలిన చేపలు రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తిన్నవారు 5,000 మంది పురుషులు అని ఇక్కడ రాసింది. వాట్ ఐ వాంట్ టు యూ టు ఫోకస్ హియర్ ఇస్, అక్కడ ఉన్నది కొంచెమే. ఆ కొద్ది దాంతో కూడా యేసు ప్రభు కృతజ్ఞతలు చెల్లించారు. నాలో ఏమీ లేదండి, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఏది లేదు, ఏదో చిన్న ఉద్యోగం, దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. వాట్ జీసస్ డిడ్ హియర్ విత్ దట్ ల్యాక్, ఎక్కడైతే ఆ యొక్క ల్యాక్ ఉందో ఆ యొక్క ల్యాక్ బట్టి కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అండ్ ఇట్ స్టార్టెడ్ మల్టిప్లయింగ్. ఏం జరిగింది? మనకి ఇక్కడ విస్తరణ చూస్తున్నాము. ఇట్ మల్టిప్లైడ్. ఎంతో మందికి భోజనాలు దొరికాయి అక్కడ. ఇంకోటి చూసాము, తృప్తి పొందారు. నీ జీవితంలో కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు నిన్ను తృప్తిపరుస్తారని చెప్తున్నారు. నీ జీవితంలో విస్తరణ కావాలా? అది దొరుకుతుంది. నీ జీవితంలో తృప్తి కావాలా? అది కూడా దొరుకుతుంది. నీ యొక్క జీవితంలో సమృద్ధిని చూస్తావు. ఇక్కడ కూడా చూసారంటే తినేసిన తర్వాత కూడా ఇంకా 12 గంపలు ఎత్తారంట. ఇంకా ఎంతమంది తినగలరు? యూ విల్ బీ అ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. నువ్వు కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వే కాకుండా నీ పొరుగు వారికి కూడా ఇచ్చే ఒక స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతారు. ఎప్పుడు అంటే నువ్వు ఆ యొక్క చిన్నది, ఆ యొక్క కొద్దిది, తక్కువ కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు. ఈవెన్ ఇన్ యువర్ ల్యాక్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. అదేవిధంగా నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉండాలనుకుంటున్నావా? ఎప్పుడు చేస్తారంటే నువ్వు ఉన్న దాన్ని బట్టి నువ్వు దేవునికి వందనాలు చెప్పినప్పుడు. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము, ఏమీ లేదండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించానండి, ఆదివారం వచ్చి చెల్లించేస్తున్నాను అని అంటాము. కానీ దట్స్ నాట్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్. అది ఏదో అలా వ్యక్తపరిచి వెళ్ళిపోవడం కాదు, కానీ దానిని మీరు అంగీకరించడం, మనస్ఫూర్తిగా అంగీకరించడం. అదేవిధంగా మీరు అదేదో ఒక భావంతో చెప్పేసి వెళ్ళిపోయానండి కాదు, అది మీరు సాక్షిగా నుంచోవడం. మీ జీవితంలో చేసిన మేలుకి మీరు ఒక సాక్షిగా ఉండటం, ఆ యొక్క సాక్షిని మీరు పంచుకోవటం. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ టెస్టిఫైడ్ ఆన్ 31st 31వ తారీఖున ఎంతమంది వచ్చి సాక్ష్యాలు పంచుకున్నారు? సాక్ష్యాలు చాలామంది పంచుకున్నారు, చాలా సంతోషం. చాలామంది ఆగిపోయారు కూడా. ఏముందిలేండి, చిన్నదే జరిగింది, పెద్ద ఏముంది అందులో, చెప్పుకునే దగ్గర ఏమీ జరగలేదు అని అనుకున్నారు చాలామంది. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తామండి అని కూడా కొంతమంది ఆగిపోయారు. చెప్తూనే ఉండాలి, జరిగింది చెప్తూనే ఉండాలి, చిన్నదైనా సరే చెప్తూనే ఉండాలి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి నిరంతరము. నీకు నిత్యమైన ఆనందము కావాలా? నిత్యమైన ఆశీర్వాదం కావాలా? నిత్యముగా నువ్వు సమృద్ధిలో ఉండాలా? నిత్యముగా నువ్వు ఇంకొకరికి ఆశీర్వాదంగా ఉండాలా? నువ్వు నిత్యముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. ఇట్ ఈస్ అ చాయిస్. నువ్వు తీసుకున్న నిర్ణయం అది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఏదో ఒక భావంకి, ఒక పాటకి, లేకపోతే చేసిన ప్రసంగం విని ఆ యొక్క క్షణానికి వచ్చి వెళ్ళిపోయేది కాదు. అది ఒక రోజువారీ నువ్వు తీసుకునే నిర్ణయం. ఈరోజు దేవా నేను నిర్ణయించుకుంటున్నాను, నా జీవితంలో మీరు చేసిన ప్రతి ఒక్క దాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నేను ఎల్లప్పుడూ మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటాను, నా జీవితంలో మీరు చేసిన చిన్న మేళ్ళకైనా సరే నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అని ఒక మనస్తత్వం, ఆ యొక్క మైండ్ సెట్ మీరు తెచ్చుకుంటే మీ జీవితంలో మీరు ఆనందంగా ఉంటారు. ఇంక ఎప్పుడు కూడా దిగులు అయిన ఫేస్తో అలా కూర్చోరు, సంతోషంగా ఉంటారు. అదేవిధంగా పక్కవారిని కూడా మీరు ప్రోత్సహిస్తూ ఉంటారు. నీ జీవితంలో ఇది జరగలేదా, డోంట్ వరీ, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తారన్న నమ్మకంతో వారికి మీరు చెప్తూ ఉంటారు. వెన్ యు ఆర్ నాట్ థ్యాంక్ఫుల్, యూ వోంట్ బి కాన్ఫిడెంట్ ఎనఫ్ టు టెల్ ద పర్సన్ బిసైడ్ యూ ఆల్సో. నీకు ఆ కృతజ్ఞత లేనప్పుడు, నీలో ఆ యొక్క సత్యం లేనప్పుడు నువ్వు పక్కవారిని కూడా ప్రోత్సహించలేవు. అయ్యో నాకే జరగలేదు, పక్క వాళ్ళకి ఏం చెప్తానని అనుకుంటావు. నో, గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎల్లప్పుడూ దేవుడు నీ జీవితంలో పని చేస్తూనే ఉన్నారు. నీ యొక్క హస్తం పట్టుకొని నడిపిస్తూనే ఉన్నారు, నిన్ను రక్షిస్తూనే ఉన్నారు, నీకు కావాల్సిన ఆరోగ్యం ఇస్తూనే ఉన్నారు, నీకు రోజువారీ భోజనం పెడుతూనే ఉన్నారు.
మరి నువ్వు దాన్ని బట్టి ఎంత ఆనందంగా ఉన్నది అనేది మీరే నిర్ణయించుకోవాలి. బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. కృతజ్ఞతాస్తుతులతో మీరు ముందడుగు వేస్తూనే ఉండండి. దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదాలు నింపుతూనే ఉంటారు. ఉన్న కొద్ది బట్టి ఆయనకి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. ఆమెన్. నమ్మిన వారు ఒకసారి బిగ్గరగా ఆమెన్ చెప్దామా? దేవుడు మీ జీవితంలో కొత్త ఆశీర్వాదాలు తీసుకొస్తున్నారు అని నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఉన్న కొద్ది దాంతో కూడా నేను దేవుని వందనాలు చెప్తాను అని మీరు నిర్ణయించుకున్న వాళ్ళు ఆమెన్ చెప్పండి. నేను పక్కవారికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నానని నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. నా జీవితంలో నేను ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన రక్షణ పొందుతాను అని నమ్మిన వాళ్ళు ఆమెన్ అని చెప్పండి. ఆమెన్, ఆమెన్. అందరం నుంచుందాము. మన చేతిలో మనం యొక్క కానుకలు పట్టుకుందాము. అదే కృతజ్ఞతాస్తుతులతో దేవుడు ఇచ్చిన ఆ కొద్దిదైనా సరే దాని ద్వారా మనం దేవుని ఘనపరుద్దాము. కళ్ళు మూసుకుందాము, ప్రార్థిద్దాము. అందరం నుంచుందాము. మహాపరిశుద్ర కృపగల తండ్రి దేవా, ఈ యొక్క ఉదయ కాలం నా తండ్రి దేవా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి దేవా. మీ యొక్క సన్నిధి మాకు తండ్రి దేవా మీరు ఇస్తున్నందుకు వందనాలు తండ్రి దేవా. మీ అభిషేకము, మీ యొక్క ఆత్మ మాపై కుమ్మరిస్తున్నందుకు వందనాలు తండ్రి దేవా. ఈరోజు తండ్రి మేము కృతజ్ఞతాస్తుతులతో తండ్రి వందనాలు చెల్లించడానికి మేము ఈరోజు నిలిచి ఉన్నాం తండ్రి దేవా. మీరు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి వందనాలు తండ్రి. మా జీవితంలో మీరు ఇస్తున్న రక్షణ బట్టి వందనాలు తండ్రి దేవా. రోజు మాకు ఇస్తున్న మీరు భోజనం బట్టి వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన ఇల్లు బట్టి వందనాలు తండ్రి. మా చుట్టుపక్కల ఉంచిన మనుషులు బట్టి వందనాలు తండ్రి దేవా. మాకు ఇచ్చిన ఉద్యోగము బట్టి వందనాలు తండ్రి దేవా. ఇస్తున్న ప్రతి ఒక్క సంతోషం బట్టి వందనాలు తండ్రి దేవా. మేము మరిచిపోయి తండ్రి లోకంలో మేము లీనమైపోతున్నందుకు మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మీరు చేసిన ప్రతి ఒక్క మేలు తండ్రి, ప్రతి ఒక్క ఆశీర్వాదం తండ్రి దేవా మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకొని తండ్రి పక్కవారికి తండ్రి ఆశీర్వాదకరంగా మీరు మమ్మల్ని నిలుపుతున్నందుకు వందనాలు తండ్రి. Dear Father, we thank you, Father, for every opportunity, every blessing that you have given us in our life, oh Father. తండ్రి మమ్మల్ని మీరు అడుగడుగున తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మాకు ఇచ్చిన జ్ఞానము బట్టి వందనాలు తండ్రి దేవా. మాట్లాడటానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఆ సాక్ష్యం బట్టి వందనాలు తండ్రి దేవా. మీరు ఎల్లప్పుడూ తండ్రి మీ యొక్క గైడెన్స్లో, మీ యొక్క వెలుగులో మమ్మల్ని నిలుపుతున్నందుకు వందనాలు తండ్రి. Dear Father, we thank you, oh Father, for your light, your power in our lives, oh Father, for your spirit in our lives, oh Father. దేవా ఎల్లప్పుడు మీ ఆత్మ మాలో నిలుపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి దేవా. వారికి హృదయంలో ఏదైతే ఆశలు ఉన్నాయో తండ్రి దేవా, ఏదైతే కోరికలు ఉన్నాయో తండ్రి దేవా మీరు వాటిని నెరవేరుస్తారని నమ్ముతున్నాం తండ్రి దేవా. వారిని ఈరోజు మాట్లాడండి తండ్రి, వారిని ముట్టండి తండ్రి, వారి జీవితాలని మార్చండి తండ్రి దేవా. వారి ఇస్తున్న ప్రతి ఒక్క కానుక బట్టి వందనాలు తండ్రి. వారి హస్తాలని దీవించండి. ఎల్లప్పుడూ వారి ఇళ్లలో తండ్రి సమృద్ధిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఉంచండి తండ్రి. మీ యొక్క ఆత్మని ఎల్లప్పుడూ వారితో ఉంచండి తండ్రి. Dear Father, we thank you, Father. ప్రతి ఒక్క ఆశీర్వాదం బట్టి వందనాలు తండ్రి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.